The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We are so thankful unto the Lord for these varied opportunities God is giving unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించలాగన ఆయా తరుణాలని దేవుడు మరి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. Before we see the word of God, let us look unto the Lord in prayer. దేవుని వాక్యమును మనం ధ్యానించడానికి ముందుగా ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we praise Thee for the joy given unto us to come to Thy feet time and again. తండ్రి, పదే పదే నాయన మీ పాదం చెంతకు మేము వచ్చినట్లుగా మాకు అనుగ్రహిస్తున్న కృపకే వందనాలు. Thou art a loving God. దేవా, నువ్వు ప్రేమగల దేవుడు. As many times as we come unto Thee, Thou art willing to speak unto us. ఎన్ని పర్యాయాలు నీ చెంతకు వచ్చినా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. Once again today, O Lord, we want to open the scriptures. Open the scriptures and also our eyes of understanding unto us. ఈ రోజు కూడా మరొకసారి ప్రభు నీ లేఖనంలో మేము చూడనై ఉండగా ఆయన మీ లేఖనాలను తెరవ చేయడం మా కొరకు, లేఖనాలు గ్రహించినట్లు మా కన్నులు కూడా తెరవచ్చాయి. The Holy Spirit may minister the words of life unto us. పరిశుద్ధాత్మయ నిత్య జీవ వాక్యను మా అందరికి పరిచయం చేయనుగా. Many of our dear ones are hearing over this channel. ప్రభా, మా ప్రియులు అనేకులు నాయన ఈ ఛానల్ ద్వారా వింటున్నారు. Bless them, O Lord. వారిని కూడా If ఆశీర్వదించండి. they are in need of any specific thing, O Lord, meet those needs out of the abundance. ఏదైనా ప్రత్యేకమైన అక్కర్లో వాళ్ళు ఉంటే ప్రభా, మీ సమృద్ధిలో నుండి వారి అవసరతలన్నీ తీర్చమని As they are praying unto Thee, O Lord, Thou may answer from heaven. ప్రభా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుండగా నాయన పరలోకం నుండి మీరే వారికి ప్రార్థనలకి జవాబు ఇవ్వండి. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. Ascribing all glory unto Thee in Jesus' precious name we pray. సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Today, wherever we go, there are so many special meetings are conducted. Our healing campaigns are there. And gospel meetings are there. Prayer meetings are there in so many places across the globe. నేటి దినాన విశ్వవ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా కానీ అనేక రకాల ప్రత్యేక కూడికలని, స్వస్థత కూడికలని, ఈ విధమైనటువంటి ప్రత్యేక కూడికలు లాంటివి అనేకమైన వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. Wherever we go. ఎక్కడ చూసినా కానీ. Oh, in every city, every village, so many meetings in all the countries. ప్రతి పట్టణంలో, గ్రామాల్లో, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అనేక కూడికలు మనం చూస్తున్నాం. Whenever we are arranging a meeting, మనం ఒక మీటింగ్, ఒక కూడికను ఏర్పాటు చేస్తున్న ప్రతిసారి the first thing is, మొదటిది who can be the speaker? మరి వర్తమానికులు ఎవరు ఉండాలి. So people are seeking who are the messengers. కాబట్టి ప్రజలు కూడా మరి వాక్యోపదేశకులు ఎవరు, దాని గురించి చూస్తాం. Who can serve the better word? కాబట్టి ఎవరు బాగా వాక్యం Who చెప్పగలరు, can take us to a little bit deeper in the word of God? దేవుని వాక్యం లోతులోనికి వెళ్ళి మనకు బోధించే వాళ్ళు ఎవరున్నారు. So people and the organizers are seeking so many messengers. కాబట్టి ఇలా ఈ నిర్వహించేవారు, ఈ కూడికల్ని పెట్టేవారు కూడా ఇలాంటి వర్తమానికుల కొరకు వాళ్ళు వెతుకుతున్నారు. And also the orchestra, who can be the best singers, who can be the best musicians. అంతేకాకుండా ఈ గాయక బృందం కూడా, వాయిద్య బృందం, ఎవరు బాగా పాడగలరు, ఎవరు బాగా వాయించగలరు, ఎవరు సరిపోయిన వారు, ఇవి చూస్తున్నారు. As human beings, we are seeking the messengers and the singers and the musicians and so on and so forth. మానవులంగా మనం ఈ విధంగా మరి ఎవరు ప్రసంగికులు, ఎవరు పాడేవారు, ఎవరు వాయించేవారు, ఇలాంటి వాళ్ళ గురించి మనం చూస్తూ ఉంటాం. But when we see the word of God, అయితే దేవుని వాక్యంలోనికి మనం వెళ్తే an amazing thing is, చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం, even the Father in heaven is also seeking for some people. పరలోకమందున్న తండ్రి కూడా కొంతమంది గురించి వెతుకుతా ఉన్నాడంట. What is this? ఇదేమిటి? God of heaven, పరలోకమందున్న దేవుడా, He is seeking. ఆయన వెతుకుతున్నాడా? What does it mean? అంటే అర్థం ఏమిటి? He is seeking means they are rarely available. ఆయన వెతుకుతా ఉన్నాడంటే చాలా అరుదుగా దొరుకుతున్నారని అర్థం. Who are they? ఎవరు వాళ్ళు? Whom the Father in heaven is seeking. పరలోకమందున తండ్రి ఎట్లాంటి వారి కొరకు వెతుకుతా ఉన్నారు. In John's Gospel, యోహాను సువార్త, we can see the answer. దానికి జవాబు మనం ఇక్కడ చూడొచ్చు. Chapter 4, 4వ అధ్యాయం, verse 23. 23వ వచనం. 4:23 of John's Gospel. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. But the hour cometh and now is when the true worshipper shall worship the Father in spirit and in truth. For the Father seeketh such to worship him. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు
అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు లేదా తండ్రి వెతుకుచున్నాడు కింద. The Father is seeking those people who are worshipping Him in spirit and in truth. ఆత్మతో సత్యముతో తన్ను ఆరాధించు వారి కొరకు తండ్రి వెతుకుతూ ఉన్నాడు. In every place people are worshipping. ప్రతి స్థలములోనూ ప్రజలు ఆరాధన Go చేస్తున్నారు. to any assembly. మీరు ఏ సంఘానికి వెళ్ళినా Yes, people will be worshipping. ప్రజలు ఆరాధన చేస్తున్నారు. But what God is telling? అయితే ఇక్కడ దేవుడు ఏమని I చెప్తున్నాడు? am seeking and searching for one group of people. ఒక గుంపు ప్రజల్ని నేను చూస్తా ఉన్నాను, నేను వెతుకుతున్నాను వారిని. Who are they? వాళ్ళు ఎవరు? Not all the worshippers, ఆరాధన చేసే వాళ్ళందరూ కాదు. but those people who are worshipping me in spirit and in truth. అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే వారిని వెతుకుతాం. So what does it mean? అంటే అర్థం ఏమిటి? Though people are worshipping the Lord in many places, many are not worshipping in spirit and in truth. అనేక ప్రాంతాల్లో ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ వారిలో చాలా మంది ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడం లేదన్నమాటగా. The worshippers may be satisfying, ఆరాధించేవారు వారికి ఏదో తృప్తి ఉండొచ్చు, but in the congregation other people may be satisfying, అలాగే సమాజంలో ఉన్న ఇతరులు కూడా తృప్తిగా ఉండొచ్చు. but God is not కానీ satisfying. దేవుడికి తృప్తి లేదు. God is seeking, searching for those people who are worshipping Him in spirit and in truth. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి కొరకు దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు, వారిని వెతుకుతా ఉన్నాడు. Why worship is so important? ఎందుకు ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైనది? Why worshiping the Lord in spirit and in truth is so important? దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంతగా ఎందుకు ప్రాముఖ్యమైనది? As you know, మీకు తెలిసినట్లుగానే yes, worship is an eternal ministry. ఆరాధన అనేది నిత్యమైన పరిచర్య. When you accept Lord Jesus Christ, నీవు యేసుక్రీస్తు ప్రభువుని for అంగీకరించినప్పుడు the born again people, there are so many ministries in this world. తిరిగి జన్మించిన వారికి ఈ లోకంలో అనేక రకాల పరిచర్యలు ఉన్నాయి. For example, ఉదాహరణకి sharing the word of God. వాక్యం అందించటం. In heaven, పరలోకంలో there won't be any messengers. అక్కడ బోధకులు వాక్యోపదేశకులు అవసరం లేదు, ఉండరు అక్కడ. ఎందుకు? When Lord Jesus Christ is sitting before you, what message you can give? యేసుక్రీస్తు ప్రభువు ఎదురుగా కూర్చొని ఉండగా ఏం ప్రసంగం చేస్తావు? Suppose if somebody asks me, Anna, give me some message. అన్న ఏదైనా వాక్యం చెప్పండి, వర్తమానం ఏమన్నా అంటే, Lord Jesus Christ is sitting before me. యేసుక్రీస్తు ప్రభు ముందే కూర్చొని So ఉంటాడు. what message I can give? ఏం వర్తమానం ఇస్తాం So అక్కడ? no messengers are there. కాబట్టి అక్కడ వర్తమానికులు ఏమి ఉండరు. No అక్కడ praying is there. ప్రార్థన అనేది ఉండదు. Why? ఎందుకు? What is prayer? ప్రార్థన అనగా I ఏంటిది? want that, I want this, telling your helplessness and asking for His blessings. కాబట్టి నీ నిస్సహాయతని చెప్తూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నన్ను ఆశ్రయించని అడుక్కోవడమే. But in heaven, అయితే you పరలోకంలో will be in need of anything. Nothing. నీకు ఏ అవసరత ఏ అక్కర ఉండదు. Suppose if you are in need of anything, immediately it will be given to you. నీకు ఏ అవసరత ఉన్నా వెంటనే అది నీకు అందుబాటులోనే ఉంటుంది అక్కడ. Today in heaven there are no prayer meetings. ఈ రోజు పరలోకంలో ఏ ప్రార్థన కూడికలు లేవు. To the best of my knowledge, నాకు తెలిసి అయితే only one prayer is going on there. ఒకటే ప్రార్థన అనేది ఏమన్నా ఉంటే అదే జరుగుతుంది. What is that? అదేమిటి? That is the intercessory prayer of Lord Jesus Christ today on your behalf and on my behalf. యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, అంతే. That is the only prayer. అదొకటే ప్రార్థన No జరుగుతుంది. believer is praying. ఏ విశ్వాసి ప్రార్థన చేయడం At లేదు. least some people in hell they may be praying. ఇంకా నరకంలో నుండి కొందరు ప్రార్థన The చేస్తున్నారు. rich man is praying. ఆ ధనవంతుడు ప్రార్థన Oh, చేస్తున్నాడు. send Moses unto my people. మోషేని మా సహోదరుల దగ్గర Or పంపించు, send Lazarus unto my people. లేకపోతే లాజర్ని పంపించు అంటారు. Maybe some prayer meetings are there in hell, not in heaven. ఏమైనా ప్రార్థనలు అంటూ ఉంటే నరకంలో ఉన్నాయేమో గానీ పరలోకంలో ప్రార్థనలు లేవు. No evangelization is there. సువార్త ప్రకటించడము కూడా No ఉండదు. gospel campaigns are అక్కడ there. సువార్త దండయాత్రలు ఉండవు. Why? ఎందుకు? Gospel will be preached to the unsaved people. సువార్త అనేది రక్షింపబడని వారి కొరకే కదా. But heaven is full of saved people. Not even a single unsaved person is there. పరలోకం అంతా కూడా రక్షణ పొందిన వారితోనే నిండి ఉంటుంది. రక్షణ లేనివాడు ఒక్కడు కూడా ఉండడు కదా. So, see, there is no gospel campaigns there. కాబట్టి పరలోకములో సువార్త దండయాత్రలు ఉండవు. All are saved people. అందరూ రక్షింపబడిన వాళ్ళే. So, all the other spiritual exercises like prayer, like sharing the word, or like evangelization, they will come to an end by the time we leave this world. కాబట్టి చూడండి, ప్రార్థన పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కానీ, సువార్త ప్రకటించేది లేదా ఆదరించేది, ఇలాంటివి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసాలు ఇవన్నీ కూడా మనము సమాధిలోని పోయిన నాటితో ముగించబడతాయి. Only one ministry, that is the eternal ministry, will continue. ఒకే ఒక పరిచర్య, అది నిత్యత్వము ఉండబోయేటువంటిది ఒకే ఒక పరిచర్య. That is worshipping the Lord in spirit and in truth. అది
ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుట. Worship is the eternal ministry. That's why it is the best ministry we have to exercise. ఆరాధన అనేది నిత్యమైన పరిచర్య కాబట్టి శ్రేష్టమైనటువంటి పరిచర్యగా ఈ ఆరాధన పరిచర్య మనం కలిగి ఉండాలి. There are no prayers in heaven. పరలోకంలో ప్రార్థనలు లేవు. That's why very lovingly we will tell to our Catholic brethren. అందుకనే చూడండి, మన క్యాథలిక్ సహోదరులు ఉన్నారే, ఎంతో ప్రేమపూర్వకంగా చెప్తాం They వాళ్ళకి. will be praying to Mary. వాళ్ళు మరియమ్మకి ప్రార్థన They చేస్తారు. will be praying to some of the saints who has gone earlier. మరి ఇంతకు మునిపే అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిశుద్ధులకి వేడుకుంటారు వాళ్ళు. So that they may pray for these people. వీళ్ళ తరఫున వాళ్ళు దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలని కోరుతారు. In heaven Mary is not praying. పరలోకంలో మరియ కూడా ప్రార్థన In heaven చేయడం no లేదు. other saint is praying. పరలోకంలో ఏ పరిశుద్ధులు భక్తులు ఎవరు ప్రార్థన Including చేయడం Mary, లేదు. all are busy in worshipping the Lord. మరియతో కూడా అందరూ దేవుణ్ణి ఆరాధించడంలో ఉన్నారు. What is worship? ఆరాధన అనగా ఏమిటి? Giving unto the Lord. దేవునికి ఇవ్వడం, చెల్లించడం, Yes, that is worship. అదే ఆరాధన అనగా. Why to worship? ఎందుకు ఆరాధన చేయాలి? Because the secret of getting is giving. ఎందుకనగా మనం ఏదైనా కావాలి, పొందాలి అనే దానికి రహస్యం ఏంటిదంటే ఇవ్వడంలో ఉంది. In the Bible, బైబిల్ గ్రంథం, it is better to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. And it is always better to give unto the Lord. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వడం అనేది మంచిది. Many times in our own lives here on earth, అనేక పర్యాయాలు భూమి మీద మన జీవితంలో see, we won't get many things because we are not accustomed to give. చాలా విషయాలు మనకి దొరకడంలే, మనం పొందలేకపోతున్నాం. కారణం ఇచ్చే అలవాటు కాలేదు మనకి. For example, ఉదాహరణకి those people, 10 lepers who came to Lord Jesus Christ, ఆ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారే, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా. in Luke's Gospel 17th chapter, లూకా సువార్త 17వ అధ్యాయంలో ఉంది. later you can read from verses 11 to 19. 11 నుండి 19 వచనాలు మీరు తర్వాత చదవండి. Yes, when Lord Jesus Christ was going to Jerusalem, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్తుండగా he is crossing Galilee and Samaria. గలిలయ సమరయ మార్గంగా వెళ్తా He was ఉన్నాడు. on his way to Jerusalem. యెరూషలేమునకు మార్గంలో ఉన్నాడు. Probably some of the people came to know that Christ is going on that way. మరి బహుశా క్రీస్తు వారు ఈ దారిలో నుండి వెళ్తున్నారు అని కొందరు తెలుసుంటది. So 10 lepers, కాబట్టి ఆ 10 మంది కుష్ఠరోగులు they came all the way to Lord Jesus Christ. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు Because all the time they are kept outside the camp. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు పాళెమునకు వెలుపల ఊరు అవతల ఉండేవాళ్ళు. They will not be allowed into the village. వారికి గ్రామంలోని కూడా In అనుమతించేవారు the కాదు. Old Testament, leprosy is a very serious disease and it is a terminal disease. పాత నిబంధనలో కాలంలో కుష్ఠరోగం అనేది ఎంత భయంకరమైనటువంటిది, ప్రాణాంతకమైన వ్యాధి. There was no medicine in those days. అది నాలో దానికి మందు కూడా, వైద్యం కూడా లేదు. So it was a terminal disease. కాబట్టి ఇది ప్రాణాంతకమైన వ్యాధి. So they were kept outside the camp. కాబట్టి ఇలాంటి వారిని ఊరి వెలుపల పెట్టేవారు. So by the time they came to know that Lord Jesus Christ is going to Jerusalem and passing through that way, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు ఈ దారిలో నుండి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు and there it is written, అక్కడ రాయబడిన these మాట, 10 lepers came and standing afar off, 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిలబడినారు. yes, with a loud voice. వారు బిగ్గరగా కేక వేసి They are చెప్తున్నారు. praying. వాళ్ళు మొరపెడుతున్నారు, Yes. ప్రార్థన Why చేస్తున్నారు. such a loud voice? ఎందుకు అంత బిగ్గరగా చెప్తున్నారు? Because they know how much they are undergoing suffering in their life. ఎందుకంటే వారి జీవితాల్లో ఎంతటి బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? They can't meet their family members. కుటుంబస్తులు కలవడానికి లేదు, They can't come to the village. గ్రామంలోనికి And రావడానికి లేదు. wherever they are going, they have to shout, I am unclean, unclean. ఎక్కడికి వెళ్ళినా కానీ మనుషులు కనబడ్డారంటే చాలు, నేను అపవిత్రుడిని అని వాళ్ళు What a humiliation, what a shame. చూసారండి, ఎంత కృంగిపోయిన స్థితి, ఎంత అవమానకరమైన. They are suffering a lot. వారు ఎంత బాధ అనుభవిస్తున్నారు. That's why, because of that burden, ఆ భారాన్ని బట్టే oh, they are crying aloud. వాళ్ళు బిగ్గరగా అరుస్తా ఉన్నారు. Have mercy on దేవా us. మమ్మల్ని Oh కనికరించండి, Lord, heal us. దేవా మమ్మల్ని బాగు చేయండి. What does it mean? అర్థం ఏమిటి? They are praying people. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రజలని They చెప్పచ్చు. believed in prayer. ప్రార్థనలు అంటే నమ్మారు వాళ్ళు. Many times. అనేక సార్లు We also come to the prayer meeting. మనం కూడా ప్రార్థన కూడికలకు వస్తాం. We also pray aloud. మనం కూడా బిగ్గరగా ప్రార్థన But చేస్తాం. after prayer, అయితే ప్రార్థన అయిన we తర్వాత will have a doubt. మనకు ఒక అనుమానం ఉంటుంది. Oh, will God answer my prayer? దేవుడు నా ప్రార్థన జవాబు These ఇస్తాడంటారా? people are not like that. కానీ వీళ్ళు అలాంటి వారు కాదు. With much confidence they came to God. వారు ఎంత నిశ్చయతతో ధైర్యంగా వచ్చారు They are దేవుడి దగ్గర. crying aloud. వారు ఎంత బిగ్గరగా అరుస్తా Not ఉన్నారు. only that, అంతేకాదు, they know whom to pray. ఎవరికి మొరపెట్టుకోవాలో తెలుసు వాళ్ళకి. They are not praying everybody. కనపరిచిన వాళ్ళు అందరికీ మొరపెట్టుకోలేదు. They are crying unto the Lord Jesus. యేసుక్రీస్తుకే మొరపెట్టుకున్నారు. Yes, I have to pray to him only. ఆయనకు మాత్రమే నేను ప్రార్థన చేయాలి. There is a prayer meeting going on in hell in Luke 16th chapter. లూకా సువార్త 16వ అధ్యాయంలో నరకంలో ఒక ప్రార్థన జరుగుతాం. The rich man is praying, ధనవంతుడు ప్రార్థన but చేస్తాడు, he is not praying to the right person. కానీ సరి అయిన వ్యక్తికి ప్రార్థన చేయడం He లేదు is అక్కడ కూడా. praying to Abraham, oh Father Abraham. అబ్రహాం
అబ్రహాంకి వేడుకుంటున్నాడు, ఓ తండ్రి అయిన అబ్రహమా అంటాడు. But these people are not like that. కానీ ఈ కుష్ఠరోగులు అలాంటి వారు కాదు. They believed in prayer. వాళ్ళు ప్రార్థనలు అంటే విశ్వాసం ఉంది And వాళ్ళకి. secondly, they know whom to pray. ఎవరికి ప్రార్థన చేయాలో తెలుసు. And when they are crying like that, ఆ విధంగా వారు మొరపెడుతున్నప్పుడు and the Lord Jesus Christ had mercy on them యేసుక్రీస్తు ప్రభువారు వారిపైన కనికరపడ్డాడు. and asked them, వాళ్ళని అడిగాడు, you వారితో go చెప్పాడు, and show thyself to the priest. మీరు వెళ్ళి యాజకులకి కనపరచుకోండి అన్నాడు. And immediately they were going. వెంటనే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. What does it mean? అంటే అర్థం ఏమిటి? They are obedient to the word of God. దేవుని మాటకి విధేయులని అర్థం అవుతుంది. Do you know one thing? ఒక విషయం తెలుసా? The Lord Jesus Christ asked them to do an impossible thing. యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పినటువంటి ఆ పని, ఆ మాట ఏదైతే ఉందో అది అసాధ్యమైన పని చెప్పాడు. They cannot do that. అది వాళ్ళు చేయలేరు. What is that? ఏమిటది? As lepers, they cannot come to a normal village. ఒక కుష్ఠరోగిగా, కుష్ఠ వ్యాధి గలవాడిగా మామూలుగా ఊర్లో రావడమే అసాధ్యం, అది రాకూడదు. Can a leper go and meet the priest in the temple? మరి అలాంటప్పుడు ఈ కుష్ఠరోగి మందిరంలో, దేవాలయంలో ఉన్న యాజకుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమా? There is no way for them to go to the priest. అసలు యాజకుడి దగ్గరికి వెళ్ళే ప్రసక్తి లేదు. It is an impossible thing. ఇది అసాధ్యమైనది. They cannot even dream of it. దాని గురించి కలనైనా కనడానికి లేదు. But when the Lord said అయితే ప్రభు చెప్పినప్పుడు, to do the impossible, అసాధ్యమైన పని చేయమన్నప్పుడు, see their faith. చూడండి ఇక్కడ వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో. Yes, we will go. సరే మేము వెళ్తామన్నారు. So the first thing about them is కాబట్టి వాళ్ళ గురించిన మొదటి సంగతి, they are praying people. ప్రార్థన చేసే ప్రజలు. Secondly, రెండవది, they know whom to pray. ఎవరికి వేడుకోవాలో మొరపెట్టుకోవాలో తెలుసు. Thirdly, మూడవది, they are obedient to the word of God. దేవుని యొక్క మాటకి విధేయత And చూపించారు. fourthly, నాలుగవది, they are people of great faith. గొప్ప విశ్వాసం ఉన్నవాడు. And now as they were going on the way, చూడండి వాళ్ళు దారిలో వెళ్తూ ఉండగా and they were healed. వాళ్ళు బాగా అయిపోయారు. All the 10 people are healed. 10 మంది కూడా స్వస్థపరచబడ్డారు. But అయితే we all know మనందరికి తెలుసు కదా, only one man came running to Lord Jesus Christ who was a Samaritan. ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, వాడు సమరయుడు అని. And with the same loud voice, అదే స్వరంతో బిగ్గరగా అరుస్తూ, probably the remaining 9 people, they may be going to the priest. బహుశా మిగతా 90 యాజకుడి దగ్గరికి వెళ్తూ ఉండొచ్చేమో. They have not come to Lord Jesus. వారు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేదు. That's why Jesus asked, where are the other 9? అందుకని యేసు ప్రభు అడిగారు, మిగతా 90 ఎక్కడా? But these 9, the Samaritan, 10th one, అయితే ఈ 10వ వాడు ఉన్నాడే సమరయుడు, not worrying about his background being a Samaritan, ఒక సమరయుడు అన్న సంగతి గురించి ఆయన ఏమి బాధపడకుండా, చింత the చేయకుండా, Lord has done something miracle in my life. దేవుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం I have జరిగించాడు. to go to him. నేను ఆయన చెంతకి I have to వెళ్ళాల్సిందే. thank him. నేను ఆయనకి కృతజ్ఞత Oh, he చెల్లించాల్సిందే. came running పరిగెత్తుకుంటూ వచ్చాడు. and with a loud voice ఆయన బిగ్గరగా గట్టిగా శబ్దంతో, గొప్ప started శబ్దంతో worshiping the Lord. దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. All these things we can see in that context. ఈ సంగతులన్నీ కూడా మనం అక్కడ ఉన్న సందర్భంలో చూడొచ్చు. And as a reply to his worship, తన ఆరాధనకి ఒక జవాబుగా in 17th chapter, లూకాసు వార్త 17వ అధ్యాయం what the Lord is doing, అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? and you see in verse 16, 16వ వచనం, yes, he fell down on his face at his feet, giving him thanks, and he was a Samaritan. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. And so now ఇప్పుడు he was worshipping the Lord. అక్కడ ప్రభుని ఆరాధిస్తున్నాడు. In other words, మరొక మాటలో he was చెప్పాలి, giving to the Lord. అంటే దేవునికి ఇస్తున్నాడు. Now in verse 19, ఇప్పుడు 19వ వచనంలో what చూస్తే the Lord Jesus Christ is telling, యేసుక్రీస్తు ప్రభు ఏమని and చెప్తున్నాడు? he said unto him, arise, go thy way, thy faith has made thee whole. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. When this man started giving unto the Lord in the form of worship, ఈ వ్యక్తి ఆరాధన రూపంలో దేవునికి చెల్లిస్తూ ఉన్నప్పుడు and what has happened? ఏమైంది అక్కడ? The Lord talked to him. ప్రభు అతనితో మాట్లాడాడు. Yes, what a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి. Jesus Christ is speaking to him very personally. యేసు ప్రభు వారు వ్యక్తిగతంగా తనతో సంభాషిస్తున్నాడు. Can you imagine that? ఊహించగలమా? Not only that, అంతేకాదు, he is appreciating this man. ఆ వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. Oh Samaritan, ఓ సమరయుడా, thy faith has made you whole. నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. This man is made whole physically. ఈ వ్యక్తి చూడండి భౌతికంగా బాగైపోయాడు. But what God is telling? అయితే
ప్రభు ఏమని చెప్తున్నాడు? Faith is not related to your flesh or leprosy. ఈ విశ్వాసం అనేది నీ శరీరానికి సంబంధించిందో కుష్టు వ్యాధికి సంబంధించింది కాదు. It is something related to your soul. కాబట్టి ఇది నీ ఆత్మకు సంబంధించినది. So what God is doing? దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? When he started giving unto the Lord, దేవునికి ఇవ్వటం ఆరంభించినప్పుడు he started strengthening him spiritually. ఆత్మీయంగా ఇతన్ని బలపరుస్తున్నాడు. Don't bother about your leprosy. నీ కుష్టు వ్యాధి గురించి నువ్వు Tomorrow బాధపడకు. cancer may come. ఇది పోయిందంటే రేపు ఇంకో క్యాన్సర్ Tomorrow రావచ్చు. TB may come. లేదా ఇంకో టీబీ రావచ్చు. Malaria may రేపు come. ఇంకో మలేరియా రావచ్చు. Don't worry about anything. వీటి గురించి ఏ రోగాన్ని గురించి నువ్వు The బాధపడదు. solution is there in you. ఈ పరిష్కారం అనేది నీలోనే ఉంది. Your faith has made you whole. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. Not only to leprosy, the Lord has prescribed the prescription medicine for all the diseases. కుష్టు వ్యాధికి ఒకటే కాదు, ఇంకా భవిష్యత్తులో రాబోయే రోగాలన్నిటికీ కూడా మందు ఇచ్చేసాడు ఆయన. What I mean to say is, ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే all the 9 people could not hear this. 9 ఈ మాటలు వినలేకపోయారు. Once again, if they are having any trouble, చూడండి, మళ్ళీ ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చింది అనుకోండి, they have to run to Jesus. మళ్ళీ యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకొని But what రావాలి. this man understood, కానీ ఇతనికి ఏం today అర్థమైంది? Jesus may be there in Samaria. ఈ రోజు యేసు ప్రభు సమరయలో ఉండొచ్చు, Tomorrow he will go to రేపు Jerusalem. యెరూషలేముకి And వెళ్ళిపోతాడు, tomorrow he may go away. రేపు ఇంకా వెళ్ళిపోవచ్చు. But if I have faith, కాబట్టి నాకు కానీ విశ్వాసం ఉంటే that is sufficient. అది చాలు. This man got more than the other 9. ఈ వ్యక్తి 9 కన్నా ఇంకా ఎక్కువ అధికంగానే పొందాడు. A person who gives to God, that is the secret of getting from the Lord. దేవునికి ఇచ్చే వ్యక్తి అంటే దేవుని యొద్ద నుండి పొందడంలో ఉన్న రహస్యం అది. Brothers and sisters, సోదరి సోదరులారా, that's why worship is the best service. అందుకనే ఆరాధన అనేది శ్రేష్టమైన సేవ. A worshipper always gets more than a praying person, more than evangelist. ఒక ఆరాధించే వ్యక్తి ప్రార్థనాపరుడి కన్నా ఎక్కువగానే సువార్త ప్రకటించే వాడి కన్నా ఎక్కువగా పొందుతాడు. They are praying people. వాళ్ళు ప్రార్థన They are చేసేవారు, obedient to the word of God. దేవుని వాక్యానికి విధేయులే. Yes, they believed in that word. ఆ వాక్యంను నమ్మినారు. They started going to the priest. వాళ్ళు యాజకుడి దగ్గర వెళ్తున్నారు. This man who is worshiping, కానీ ఈ వ్యక్తి ఆరాధన చేస్తున్న ఈ వ్యక్తి he got more than all the 9. మిగతా 9 కన్నా అధికంగా పొందాడు. Oh, we thank God for Brother Batsing. మరి సహోదరుడు భక్సింగ్ గారిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. Somehow God has revealed this truth unto him. Today we are able to follow the worship and according to the pattern. మరి ఈ సత్యాన్ని దేవుడు ఏదో రీతిగా ఆ దైవజనునికి బయలుపరిచాడు, అతడు మనకు అందించాడు. కాబట్టి ఈ క్రమాన్ని, ఈ ఆరాధన క్రమాన్ని మనం We are అనుసరించగలుగుతున్నాం. not praising man, అంటే ఇక్కడ మనుషుల్ని పొగడడం కాదు, but God has revealed that secret to us through this man of God. దేవుడు ఈ రహస్యాన్ని ఆ దైవజనుడు ద్వారా మనకు బయలుపరిచాడు. So here, కాబట్టి the ఇక్కడ first thing about worship is, ఆరాధనకు సంబంధించిన మొదటి విషయం, a worshipper always gets more than a praying person, more than an evangelist. ఆరాధించే వ్యక్తి ప్రార్థన చేసే వాడి కన్నా సువార్త ప్రకటించే వారి కన్నా ఎక్కువగా పొందుతాడు. That's why అందుకని on the mountain of temptation, చూడండి, ఆ కొండ మీద ఆయన శోధించబడ్డాడు కదా, ఆ Lord కొండ మీద Jesus Christ is talking to Satan. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో He is మాట్లాడుతున్నాడు. talking about serving the Lord. చూడండి, దేవుని సేవించే దాని గురించి In ప్రస్తావిస్తున్నాడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 4 4వ అధ్యాయం and verse 10, 10వ వచనం. see the answer of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు చూడండి ఎలా ఉందో. Then saith Jesus unto him, Get thee hence, Satan, for it is written, Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనను అని వ్రాయబడి ఉన్నదను. Worship is also a service unto the Lord. చూడండి, ఆరాధన చేయుట కూడా దేవుని సేవ చేయడంలోని భాగమే. But here, కానీ ఇక్కడ the చూస్తే Lord Jesus Christ is dividing worship and all the other service. యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనని మిగతా పరిచర్యలు సేవలన్నిటినీ వేరు చేసి మాట్లాడుతున్నారు. That itself shows that worship is a very unique thing. కాబట్టి ఇక్కడ ఈ ఆరాధన అనేది అసమానమైన సంగతి ఇక్కడే మనకు అర్థమైపోతుందిగా. See the sequence. చూడండి ఇక్కడ వరుస క్రమం ఎలా What he ఉందో. is telling? ఏమని చెప్తున్నాడు? Thou shalt worship and then serve. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి Ah. ఆయనను మాత్రం సేవింపవలెను. The mrukki, the worshipping is very important. మ్రొక్కి అనగా ఆరాధన చేయడం అనేది ప్రథమ స్థానం. All the other service is of secondary nature. మిగతా పరిచర్య సేవ అంతా కూడా రెండవ స్థానం. I may be preaching, నేను బోధిస్తూ ఉండొచ్చు, or I may be translating, లేదా అనువాదం చేయొచ్చు, I may be doing so many other ministries. ఇంకేమైనా అనేక రకాల పరిచర్యలు చేయొచ్చు. But what the Lord is telling? అయితే ప్రభు ఏమని చెప్తున్నారు? Worship the Lord and do the other ministry.
దేవుణ్ణి ఆరాధించాలి, తర్వాత మిగతా సేవ చేయాలి. Today, if you ask and if you come to me and ask, ఈరోజు మీరు కానీ నన్ను కానీ అడిగితే, Anna, do you want to be a worshipper or do you want to be a messenger? అన్నా మరి మీరు ఆరాధికులుగా ఉండాలని ఇష్టమా లేకపోతే వర్తమానికులుగా ఉండాలని ఇష్టమా? I always tell, I want to be a worshipper. నేను ఎప్పుడు చెప్పేది నేను ఆరాధికుడుగానే ఉంటాను. Because messenger, this ministry will come to an end, this ministry will not come to an end. ఎందుకంటారా, ఈ వర్తమానాలు అందించే ఈ పరిచర్యకు ఒకరోజు ముగింపు ఉంది, కానీ ఆరాధన పరిచర్యకు ముగింపు లేనే And లేదు. secondly, God has given prominent place to worship and secondary place to all other service. ఈ ఆరాధనకి దేవుడు ప్రథమ స్థానం ఇచ్చాడు, మిగతా సేవలన్నిటికీ రెండవ స్థానం ఇచ్చాడు. That's why many times I tell to the young people, అందుకనే అనేక సార్లు నేను యవనస్తులతో in your చెప్తుంటా, college, మీ కాలేజీలో, in your office, మీ ఆఫీసులో, in your locality, మీరున్న ప్రాంతంలో, wherever you are in your neighborhood, మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీరు ఎక్కడున్నా you must have blessing breaks. చూడండి, మీరు Blessing breaks. బ్లెస్సింగ్ బ్రేక్స్ అనేది What does it ఉండాలన్నమాట. mean? అంటే అర్థం ఏమిటి, దాన్ని ఏమంటాము Blessing the Lord by taking a break. అంటే చూడండి, మీరు అక్కడ కొంత వ్యవధి తీసుకొని కొంచెం ఆగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. What does it mean? అనగా అర్థం ఏమిటి, Worship the Lord. అంటే దేవుని ఆరాధిస్తుండాలి. Maybe 2 minutes. ఒక 2 నిమిషాలు. And then King David worshipped the Lord 7 times a day. చూడండి, దావీదు రాజు దినానికి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. You must have blessing breaks in our lives that will refresh us. కాబట్టి మన జీవితంలో తరచుగా మనం ఆయనను స్తుతిస్తూ ఉండే ఈ అలవాటు చేసుకోవాలి. ఇది మనల్ని తాజాపరుస్తూ ఉంటుంది. Yes, that is a very important ministry. ఇది చాలా ప్రాముఖ్యమైన Not పరిచయం. only on Sundays, ఆదివారాలు not మాత్రమే only at కాదు, the end of the day, లేకపోతే ఆ దినము ముగింపులో మాత్రమే కాదు, whenever time permits. నీకు ఎప్పుడు సమయం దొరికితే Worship is the best ministry. ఆరాధన శ్రేష్టమైన పరిచర్య. It is heavenly principle. ఇది పర సంబంధమైన నియమం. In a day of trouble, Isaiah went to the temple. చూడండి, కష్టకాలంలో యెషయా దేవాలయంలోనికి వెళ్ళాడు. When King Uzziah died, ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు and Isaiah went into the temple, యెషయా దేవాలయంలోనికి వెళ్ళాడు. and with a burdened heart he has gone. ఎంతో భారభరితమైనటువంటి హృదయంతో దేవాలయంలో Because ప్రవేశించాడు. as a prophet he is having some responsibility. ఎందుకనగా ఒక ప్రవక్తగా తనకి బాధ్యత ఉంది. Who will be the next king? తర్వాత ఎవరు రాజుగా The ఉంటారు? whole kingdom of Judah is in utter confusion. యూదా రాజ్యం అంతా కలవరంలో ఉన్నారు. The ఇప్పుడు king Uzziah died. ఉజ్జియా రాజు Even చనిపోయాడు. Uzziah died not in a good condition. As a leper he ఈ died. ఉజ్జియా రాజు సాధారణమైన మరణంతో కాదు, కుష్టు వ్యాధితో He చనిపోయాడు. ruled the kingdom of Judah for 52 years. యూదా రాజ్యం 52 సంవత్సరాలు పరిపాలించాడు. Though he is having such a long innings in his life, కాబట్టి తన జీవితంలో ఇంత దీర్ఘకాలము అతను రాజుగా ఉండినప్పటికీ, but at the end it is so pathetic. కానీ తన అంతము దౌర్భాగ్యం దయనీయంగా ఉంది. As a leper he died with the punishment of God. కుష్టు వ్యాధిగా దేవుని యొద్ద నుండి శిక్షింపబడిన Who వాడుగా will be the చనిపోయాడు. next king? కాబట్టి తర్వాత రాజు ఎవరు? Whom I have to anoint? ఎవరిని నేను Who అభిషేకించాలి? will be the right person? సరియైన వ్యక్తి ఎవరు The ఉంటారు? burdened heart, Isaiah went into the temple. ఎంతో భారభరితమైన హృదయంతో యెషయా దేవాలయంలో ప్రవేశించాడు. And when he went into the temple, ఆ దేవాలయంలో all ప్రవేశించినప్పుడు around the situation is so confusing. చుట్టూ పరిస్థితులు అన్నీ కూడా ఎంతో కలవరంతో అయోమయంగా ఉన్నాయి. Because king died. ఎందుకనగా రాజు చనిపోయాడు. Maybe the enemy come to war against this kingdom because king is not there. రాజు లేడు కాబట్టి శత్రు రాజ్యాలు ఎవరైనా దండెత్తి వస్తారేమో. So utter confusion was there. అంతా ఎటు చూసిన కలవరం. So with a confused mind and a burdened heart, Isaiah entered into the temple. కాబట్టి కలవరంతో కూడా భారభరితమైనటువంటి హృదయంతో యెషయా దేవాలయంలో When ప్రవేశించాడు. he entered the temple, దేవాలయంలోకి వచ్చినప్పుడు suddenly he saw a wonderful scene when the heaven is open. అకస్మాత్తుగా ఒక దర్శనం చూశాడు. ఆకాశం తెరవబడట చూశాడు. And in that he has seen seraphims. అక్కడ శరాపులను చూశాడు. And what? Seraphims are having 6 wings. శరాపులకి 6 రెక్కలు ఉంటాయి. And what they are doing? ఏం చేస్తున్నాయి అవి? Yes, with 2 wings they are covering their faces. 2 రెక్కలతో ముఖాలను కప్పుకున్నాయి. And with 2 wings they are covering their feet. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయి. And with 2 wings they are flying. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. What does it mean? అర్థం ఏమిటి? With 4 wings they are covering their whole being. 4 రెక్కలతో పూర్తిగా తమను తాము కప్పేసుకుంటున్నారు. Maybe face or feet. ముఖమే కావచ్చు, కాళ్ళే కావచ్చు. But with 2 wings they are flying. అయితే 2 రెక్కలతోనే ఎగురుతా ఉన్నారు. So out of the 6 wings, 6 రెక్కల్లో 2/3 wings, that is 4 wings they are using to cover their body. అంటే 4 రెక్కల్ని తమ శరీరాల్ని కప్పుకోవడానికి ఉపయోగిస్తున్నారు. And for flying only 2 wings. ఎగరడానికి 2 రెక్కలే What ఉపయోగిస్తున్నారు. is the meaning of covering our body? మన శరీరమును కప్పుకోవడం అనగా అర్థం ఏమిటి? That is giving respect to the person before us. మన ఎదుట ఉన్న వ్యక్తిని గౌరవించడం. When a respectable person comes to our house, ఒక వ్యక్తి
మరి ఒక ఘనమైన వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు when we are talking to that person, ఆ వ్యక్తితో we మాట్లాడుతున్నప్పుడు will not sit as we like. ఇష్టం వచ్చినట్లు కూర్చోం మనం. We will dress carefully. చక్కగా వస్త్రాలు We will వేసుకుంటాం, cover our body. మన శరీరాన్ని ఒళ్ళు Suppose కప్పుకుంటాం. at that time any children are coming here and there without any clothes, ఒకవేళ పిల్లలు అప్పుడే బట్టలు లేకుండా తిరుగుతున్నారు అనుకోండి, then we will tell them, వెంటనే వాళ్ళతో don't చెప్తాం, put on the dress, వెళ్ళి బట్టలు వేసుకొని రా, cover yourself. కప్పుకోవాలి. Suppose an young man sitting as he likes, ఒక యవనస్తుడు కాదు, ఏదో ఇష్టానుసారం కూర్చున్నాడు అనుకో. and we will tell him, చెప్తాం మనం, sit properly. సరిగా కూర్చో. Why? ఎందుకు? Covering ourselves means honoring the person who is before us. మనల్ని మనం కప్పుకోవటం అనగా మన ఎదుటున్న వ్యక్తిని గౌరవించడం. And these seraphims covering their body with 4 wings. ఈ శరాపులు 4 రెక్కలతో తమ్మును తాము కప్పుకుంటున్నారు. And what does it mean? దాని అర్థం ఏమిటి? To worship the Lord, they are using 4 wings. దేవుణ్ణి ఆరాధించడానికి 4 రెక్కలు ఉపయోగిస్తున్నారు. As they are worshiping the Lord, అరిదిగా దేవుణ్ణి ఆరాధిస్తుండగా probably the Lord may be telling them something, బహుశా దేవుడు ఏదైనా పని చెప్తుండొచ్చు, maybe entrusting some work. ఏదో పని అప్పగించుంటాడు. Then what they are doing? అప్పుడు వాళ్ళు ఏం They చేస్తున్నారు? are flying and doing. ఎగురుకుంటూ వెళ్ళి పని చేస్తున్నారు. So from this we can understand. దీని నుండి మనకు అర్థమయ్యేది 4 wings they are using to worship the Lord, and 2 wings they are using to do the other works of the Lord. 4 రెక్కల్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగిస్తున్నారు, 2 రెక్కల్ని ఇంకా దేవుడు చెప్పిన పని చేయడానికి ఉపయోగిస్తున్నారు. What does it mean? అనగా దాని అర్థం ఏమిటి? Yes, 67% of their wings they are using to worship the Lord. వాళ్ళ రెక్కల్లో ఉన్న 67% దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగిస్తున్నారు. Only 33% for all the other services. కేవలం 33% మాత్రం మిగతా సేవ పరిచర్యలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. This is what the Lord is telling in Matthew 4:10. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్పే మాట. Worship is the best ministry. ఆరాధన చేయుట శ్రేష్టమైన పరిచర్య. And when they were worshiping the Lord, విధంగా వారు దేవుని ఆరాధిస్తున్నప్పుడు do you know what they are uttering? వాళ్ళు ఏమని పలుకుతున్నారు తెలుసా? In the book of Isaiah, చూడండి, యెషయా గ్రంథము chapter 6. 6వ అధ్యాయం. Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయం And in verse 3. 3వ వచనం. And one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. Brothers and sisters, సోదరి సోదరులారా, actually on that day the whole earth is filled with confusion. వాస్తవంగా మనం చూస్తే ఆనాడు భూలోకం అంతటా కూడా కలవరంతో ఉండి, Because of Uzziah's death, ఉజ్జియా మరణించాడు. Isaiah was confused. యెషయా కూడా కలవరంలోనే ఉన్నాడు. So what to do? ఏం చేయాలి మరి ఇప్పుడు ఇలాంటి So in పరిస్థితుల్లో? that time, ఆ పరిస్థితిలో when he heard that song, ఆ పాట, ఆ గానములు ఆయన విన్నప్పుడు what they are telling? ఏమని చెప్తున్నారు Oh వాళ్ళు? God, thou art holy, holy, holy. దేవా నీవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. And the second sentence, తర్వాత మాట, రెండో మాట, yes, Isaiah was wonderstruck. యెషయా ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. What they are singing? ఏమని The పాడుతున్నారు వాళ్ళు? whole earth is filled with his glory. చూడండి, అక్కడ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. As a matter of fact, the whole earth is filled with confusion. వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు భూలోకం అంతా కూడా కలవరంలో ఉన్నారు. But what they are singing? మరి వాళ్ళు ఏమని It is పాడుతున్నారు? full of glory of God. దేవుని మహిమతో నిండి ఉన్నది. What does it mean? అంటే అర్థం ఏమిటి ఇక్కడ? For a person who is in the presence of God and worshipping the Lord, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తికి a problem will not look like a problem. సమస్యలు ఏవైనా అదొక సమస్యలాగా కనపడదానికి. In every problem, a worshipper can see the glory of God in that. ఆరాధించే వ్యక్తి ప్రతి సమస్యలో దేవుని మహిమను చూస్తాడు. That's what they are singing. అదే వాళ్ళు పాడే పాట. They have to sing. The whole earth is full of confusion. They have to sing. ఆ రోజు వాళ్ళు పాడవలసిన అసలు పాట ఏమిటిది? సర్వలోకం అంతా కలవరంతో ఉంది అని పాడాలి. But they are not seeing the confusion. కానీ వారి కలవరాన్ని చూడడం But they are లేదు. seeing the God, the holy, 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 who is above that problem. కాబట్టి పరిశుద్ధుడు 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 ఈ సమస్యలకు అధికంగా పైన. ఉన్నతంగా పైన ఉన్నటువంటి ఆ దేవుని చూస్తున్నారు. And then what they are singing? వాళ్ళు ఏమని పాడుతున్నారు? Problem may be there. సమస్యలు ఉంటే He ఉండాలి. want to show forth his glory even in the problem. సమస్యల మధ్య కూడా దేవుడు తన మహిమను బయలుపరుస్తున్నాడు. Brothers and sisters, సహోదరి if you సోదరులారా, are a true worshipper, నువ్వు నిజంగా ఆరాధించే వ్యక్తి, your disease will not be a problem to you. నీకున్న జబ్బు నీకు సమస్య కాదు. Yes, you can see the glory of God in that disease. ఆ రోగంలో కూడా దేవుని మహిమను చూడగలవు. Your neighbor is not a problem. నీకున్న పొరుగువాడు నీకు సమస్య Your కాదు. critic is not a problem. నిన్ను విమర్శించేవాడు ఉన్నాడే వాడు సమస్య Maybe some కాదు. of the people may be putting very badly on you in the social media. కొంతమంది బహుశా నీ గురించి సోషల్ మీడియాలో కూడా తప్పుగా ప్రచారాలు Yeah, చేస్తున్నారు. many times many people have posted so many posts against me also in the social media. అనేక సార్లు చూడండి, నాకు విరోధంగా ఈ సోషల్ మీడియాలో ఎంతో మంది
ఎన్నో వ్యతిరేకమైన చెప్పారు, ప్రచారాలు చేశారు. Yes, I was discouraged. నేను ఎంతో But నిరుత్సాహపడ్డాను. when I read Isaiah 6:3, కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు God is teaching me a lesson. దేవుడు నాకు పాఠం Be a నేర్పించాడు. worshipper. ఆరాధించే వ్యక్తిగా ఉండు చాలు. Then you can see the glory of God even in this problem. అప్పుడు ఈ సమస్యల్లో కూడా నీవు దేవుని మహిమను Don't చూడగలవు. see the problem, but see the one who is above the problem. కాబట్టి ఊరిక సమస్యలను చూడకు, సమస్యలకు పైన ఉన్న దేవుని చూడు. That is the blessedness in worship. ఇది ఆరాధనలో ఉన్న ధన్యత. Brothers and sisters, సహోదరి సహోదరులారా, sinless angels of heaven, they are covering themselves. What about you and I? పాపరహితమైన దేవదూతలు తమను తాము పూర్తిగా కప్పుకుంటా ఉన్నారంటే నీ సంగతి నా సంగతి ఏమిటి? Yes, worship is a wonderful ministry. ఆరాధన అద్భుతమైన పరిచర్య. Problem will not be a problem, but you can see glory of God in every problem if you are a true worshipper, worshiping the Lord in spirit and in truth. నిజంగా ఆరాధికుడు అయితే, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే ఏ సమస్యలనైనా అది సమస్యగా చూడవు, కానీ సమస్యల మధ్య దేవుని మహిమని When చూడగలవు. you are seeing glory of God in the problem, సమస్యల మధ్య దేవుని మహిమని నీవు then చూడగలిగినప్పుడు there won't be any complaints. ఇక నీకు ఏ ఫిర్యాదులు ఉండవు. When God is doing something for His glory, you also will join your hands with God. దేవుడు తన మహిమ కొరకే ఏదైనా కార్యం జరిగిస్తా ఉన్నప్పుడు నీవు కూడా దేవునితో చేయి కలపవచ్చు. Yes, such people, when they look unto the earth, there is no problem. అలాంటి వారు భూమి మీద భూలోకాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏ సమస్యగా ఉండదు. Yes, for true worshippers, there are no complaints. ఒక నిజమైన ఆరాధికుడికి ఏ ఫిర్యాదులు ఉండవు. Problems will be there, but complaints will not be there. సమస్యలు ఉంటాయి కానీ ఉండొచ్చేమో కానీ ఫిర్యాదులు ఏముండవు. But in the problems, they will see the glory of God. అయితే ఆ సమస్యల్లో కూడా వారు దేవుని మహిమని చూడగలరు. See, what a wonderful thing worship is. ఆరాధన ఎంత అద్భుతమైన సంగతి కదా. That's why out of all the ministries, the best ministry is worship. అందుకనే సేవలు పరిచర్యలు అన్నిటిలో మిన్నైనది శ్రేష్టమైన పరిచర్య ఏదైనా ఉందా? ఆరాధనే. And Isaiah also learnt another lesson. యెషయా ఇక్కడ మరొక పాఠాన్ని కూడా నేర్చుకున్నాడు. See, before he went into the temple, చూడండి, ఆ దేవాలయంలోనికి ప్రవేశించేదాని ముందుగా in verse chapter 5, 5వ అధ్యాయంలో and in verse 8, 8వ వచనంలో, and verse 11, 11వ వచనంలో, verse 18, 18వ వచనంలో, verse 20, 20వ వచనంలో, 21, 22, 21, 22 వచనాల్లో one word is repeated time and again. ఒక మాట తరచుగా అక్కడ ప్రస్తావనకు వస్తుంది. What is that? అదేమిటి? Woe unto them. అయ్యో వారికి శ్రమ. Woe unto them. అయ్యో వీరికి శ్రమ. Woe unto them. అయ్యో వారికి శ్రమ. When you won't see God in your life, you will be seeing all the other people. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి చూడనప్పుడు ఇతరుల జీవితాలను దీన్ని చూస్తా ఉంటావు. And you will be examining their life. వాళ్ళ జీవితాలను పరీక్షిస్తుంటావు. Now what he is telling ఇప్పుడు ఏమంటాడు? in verse 8, 8వ వచనం, woe unto them that join house to house. 5:8. చూడండి 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటారు? స్థలము మిగలకుండా లేదా ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. Oh, if you are bothered about your house and if your field, it woe unto you. నీ ఇల్లు నీ పొలం గురించిన చింతలో ఉన్నావా? నీకు శ్రమ అంటాడు. And those people who are drunkards, woe unto them. Verse 11. 11వ వచనంలో మద్యము త్రాగు వారికి శ్రమ. If you read verse 18, 18వ వచనంలో 20, 21, 22. 20, 21, 22 వచనాలన్నీ కూడా What Isaiah is telling? యెషయా ఏమని చెప్తున్నాడు? Woe unto them. అయ్యో వీరికి శ్రమ. Woe unto them. అయ్యో వారికి శ్రమ. Woe unto అయ్యో them. వారికి శ్రమ. Woe unto everybody. అయ్యో అందరికీ అయ్యో శ్రమ. Whoever is coming before Isaiah is telling woe unto you. ఎవరు ఎదురు వచ్చినా గాని నీకు శ్రమ అంటున్నాడు. Why? ఎందుకలా? He is seeing the people. ప్రజలను చూస్తున్నాడు. But when he went into the temple, అదే దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు when he saw the worship, ఆరాధన చూసినప్పుడు then what he is telling? అప్పుడు ఏమంటున్నాడు ఆయన? Woe unto me. అయ్యో నాకు శ్రమ అంటాడు. 6:5. 6వ అధ్యాయం 5వ వచనం. Then said I, woe unto me. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అయ్యో నాకు శ్రమ. A worshipper, when he sees God, he compares himself with God and he will say, woe unto me, I am not like him. ఒక ఆరాధించే వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చూసినప్పుడు, దేవుని ముఖ దర్శనం చేసుకొని తర్వాత తను తాను చూసుకున్నప్పుడు, అయ్యో దేవా నీ వలే నేను లేను, అయ్యో నాకు శ్రమ అని చెప్తా. If you are not in the presence of నువ్వు God, దేవుని సన్నిధిలో లేకపోతే you will be looking unto all the other people, మిగతా వాళ్ళందరూ చూస్తా ఉంటావు. and what will happen? ఏమవుతుంది అప్పుడు? Oh, you will see yourself. నిన్ను నీవు చూసుకుంటావు. Then what you will say? అప్పుడు నువ్వేమంటావు I am తెలుసా? in a better position. నేను ఇంకా వాడికన్నా బాగా ఉన్నా. That fellow is not like me. వాడు నాలాగా లేడు. So what you will say? అప్పుడు నువ్వేమంటావు? Woe unto him, woe unto him, woe unto him. అయ్యో వారికి శ్రమ, అయ్యో 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 వారికి శ్రమ, You వీరికి will be శ్రమ. comparing yourself with the inferior people. కాబట్టి నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారితో నువ్వు పోల్చుకుంటావే. But if you are a worshipper, అదే
నీవు ఆరాధించే You వ్యక్తి will అయితే go to the presence of నువ్వు God. దేవుని You సన్నిధిలోకి will వెళ్తావు, see God. దేవుని And చూస్తావు. you will compare yourself with God. I am not like నిన్ను him. నీవు దేవునితో పోల్చుకుంటూ చూస్తూ అయ్యో దేవా నేను నీ వలె లేనే. Then what will happen? అప్పుడేమవుతుంది? Oh Lord. ఓ దేవా, The confession will come. అప్పుడు నీకు ఒక ఒప్పుదల వస్తుంది. Woe unto me. అయ్యో నాకు శ్రమ. Touch me with the fire. కాబట్టి ఆ అగ్నితో నన్ను తాకుము. I am a man of unclean lips. అపవిత్రమైన పెదవులు All around కలవాడిని. me also people of unclean lips. చుట్టూ ఉన్న ప్రజలు కూడా అపవిత్రమైన But పెదవులు you are కలవారు. not like కానీ that. నీవు అలాంటి I వాడు want to కాదు. be like you. నేను నీ వలె ఉండాలని So the కోరుతున్నాను. worship, when you worship the Lord in His presence, కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధన I చేస్తున్నప్పుడు do not know through your worship whether others will be benefited or not. నీ ఆరాధన వలన నీవు చేసే ఆరాధన బట్టి ఇతరులకి ఏమైనా మేలు కలుగుతుందో లేదో గానీ, Of course, Paul writes others also will be benefited. అయితే పౌలు రాసిన ప్రకారం ఇతరులకు కూడా అది మేలు కలుగుతుంది. In 1 Corinthians chapter 14, కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో in verses 16 and 17, 16-17 వచనాల్లో Paul అంటాడు, is writing others will be benefited by your worship and by your prayer and others. పౌలు అంటాడు మీ ప్రార్థన వలన మీ ఆరాధన వలన ఇతరులకి ప్రయోజనం కలుగుతుంది. So sometimes they may be benefited, they may not be benefited. కొన్నిసార్లు వాళ్ళకి మేలు కలగవచ్చు, మేలు But కలగకపోవచ్చు if కూడా. you are a worshipper, అయితే నీవు ఆరాధించే వ్యక్తి, whether others are benefited or not by your worship, but you will be benefited. నీవు చేసే ఆరాధన బట్టి ఇతరులు పక్కనున్న వారికి అది మేలు కలిగినా లేకపోయినా నీకు మేలు కలుగుతుంది. Whether others will be changed because of your worship or not, but you will be changed because of your worship. నీ ఆరాధన బట్టి ఇతరుల్లో మార్పు వచ్చినా రాకపోయినా కానీ నీలో మార్పు వస్తుంది. That is the reason why we are here. ఆ కారణాన్ని బట్టే కదా ఈరోజు ఇక్కడ ఉన్నాం. We want to be transformed into the likeness of God. మనము దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలని ఆశ కలిగి ఉన్నాం. Yes, it is made possible through our worship. ఇది ఆరాధన ద్వారా సాధ్యమవుతుంది. So worship is the best service what we can render unto the Lord. కాబట్టి మనం దేవునికి చెల్లించే, దేవునికి అర్పించే దానిలో శ్రేష్టమైనది ఆరాధన. Don't think that it is a passive ministry. కాబట్టి చూడండి, ఈ పరిచర్య ఆరాధన అనేది ఏదో ఒక మాదిరిగా ఏదో చేసుకుంటూ పోయేదానికో దూరకే. No, it is a very active ministry. లేదు. ఇది చాలా చురుకైన పరిచర్య. Yes, you have to worship the Lord. దేవుని నువ్వు ఆరాధించాలి. Worship meeting must be a vibrant meeting. చూడండి, ఈ ఆరాధన పరిచర్య, ఈ ఆరాధన కూడిక అనేది అది ఎంత ఉజ్వలమైనదిగా ఉండాలి. Yes, the worshipper gets more than an ordinary person. ఆరాధించే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కన్నా ఎక్కువగా పొందుతాడు. It is more than any other service. మిగతా సేవ పరిచయలు అన్నిటికన్నా మిన్నైనది. And also it is the heavenly principle. The seraphims are doing like ఇది that. పరలోకపు నియమం. శరాపులు చేస్తున్నారు ఆ పని. And a worshipper, he can see the glory of God in every problem. అంతేకాదు, ఈ ఆరాధించే వ్యక్తి ప్రతి సమస్యల్లో కూడా దేవుని మహిమని A చూడగలడు. worshipper will have no complaint. ఆరాధించే వ్యక్తికి ఏ ఫిర్యాదులు He can ఉండవు. cooperate with God because he is seeing God. మరి దేవుణ్ణి ముఖదర్శనం చేసుకుంటున్నాడు కాబట్టి దేవునితో కలిసి చెయ్యి కలిపి దేవునితో కలిసి పని Not చేయగలడు. only that, అంతేకాదు, worship will work in a deeper way in your life. It will change you into his likeness. ఆరాధన నీ జీవితంలో లోతైన కార్యం జరిగిస్తుంది. ఆయన స్వరూపంలోనికి నేను మారుస్తుంది, రూపాంతరం చెందిస్తుంది. David praised the Lord 7 times a day. దావీదు దినానికి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. Brothers and sisters, సహోదరి let సహోదరులారా, us have this blessing breaks. కాబట్టి ఈ విధంగా మనము ఆయా సమయాల్లో మనం దేవుని స్తుతిస్తూ Let ఉందాం. us take some time, 5 minutes or 2 minutes or 3 minutes. Worship the Lord meaningfully. కాబట్టి రోజులో, ఒక దినంలో ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు సమయాన్ని తీసుకుంటాం. తరచుగా ఇలాంటి సమయాలు తీసుకొని దేవుని ఆరాధిస్తాం. Yes, then you will be changed. అప్పుడు నీవు మార్పు What చెందుతావు. a wonderful ministry ఎంత it is. అద్భుతమైన పరిచర్య కదా. Yes, for such people the Father is seeking. అలాంటి వారినే తండ్రి వెతుకుతున్నాడు. What a wonderful thing. ఎంత అద్భుతమైన So సంగతి. when you are such a worshipper, కాబట్టి ఇలాంటి ఆరాధికుడుగా నీ ఉంటే the eyes of the Lord will fall upon you. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. Hey, I am seeing a person like you. నీలాంటి వ్యక్తిని నేను చూడగలను. I want you. నువ్వు కావాలి నాకు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. You will be a blessed person. నీవు ఎంతో ధన్యుడవుతావు. Worship will make you a blessed being. ఆరాధించేటువంటి వ్యక్తి లేదా ఆరాధన నిన్ను ఒక ధన్యుడిగా మారుస్తుంది. May God make you and me true worshippers in this world and prepare us for the eternal worship in the coming kingdom. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఒక నిజమైన యథార్థంగా ఆరాధించే వ్యక్తిగా, ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తిగాను, రాబోయే ఆరాధ్యంలో ఆ లోకంలో నిత్యము ఆరాధించే వ్యక్తిగా సిద్ధపరచును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఆత్మతో సత్యంతో ప్రభా యథార్థంగా ఆరాధించే వారిని నాయనా నీవు పరలోకం నుండి వెతుకుతా ఉన్నావు.
అలాంటి వారు ఎవరా అనేది ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. అన్ని సేవల కన్నా మిన్నైన శ్రేష్టమైన పరిచర్యే ఆరాధన పరిచర్య. ఆరాధించేవాడు ప్రభా అందరికన్నా ఎక్కువగా అధికముగా పొందుతాడని నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడారు. మా జీవితంలో మేము ఎల్లప్పుడూ నిత్యము నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.